శంకరా నాద శరీరాపరా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సంగీతం అంటే కేవలం శబ్దాల కలయిక కాదు, అది హృదయాన్ని మీటే ఒక భావోద్వేగం అని నిరూపించిన మహానుభావుడు ఆయన. తెలుగు సినిమా పాటకు ప్రాణం పోసి శాస్త్రీయ సంగీతాన్ని సామాన్యుడికి సైతం చేరువ చేసిన స్వరబ్రహ్మ ఆయన. ఆయన పేరు వింటే చాలు ప్రతి తెలుగువాడి మనసులో ఏదో ఒక మధురమైన పాట మొదలవుతుంది. ఆయనే మనందరి అభిమాన సంగీత దర్శకుడు, ఇండస్ట్రీ మొత్తం ఆప్యాయంగా పిలుచుకునే మన మామ అయిన కృష్ణ కోయల్ వెంకటాచలం మహాదేవన్ గారు. అదేనండి, కేవి మహాదేవన్ గారు. ఈ రోజు ఈ వీడియోలో మనం శంకరాభరణం, సిరిసిరి మువ్వ, స్వాతి ముత్యం లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు తన అద్భుతమైన స్వరాలతో ప్రాణం పోసిన ఆ స్వరమాంత్రికుడి జీవన ప్రయాణం గురించి, ఆయన జీవితంలోని ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను గురించి, ఆయన సినీ రంగ ప్రవేశం గురించి, ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టి. కేవి మహాదేవన్ గారి మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలు అందించారు. అందుకే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన గౌరవప్రదంగా స్వరబ్రహ్మ అని కీర్తిస్తుంది. 1940ల ప్రారంభం నుండి 90ల వరకు 4 దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు సుమారు 600కి పైగా చిత్రాలకు ఆయన అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఎంఎస్ విశ్వనాథన్, టికే రామ్మూర్తి వంటి దిగ్గజాలకు సమకాలికుడిగా ప్రయాణం సాగించిన ఆయన శాస్త్రీయ సంగీతాన్ని, జానపద, లలిత సంగీతాలను మేళవించి సామాన్యులకు సైతం శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని చేరువ చేసిన మహాద్రష్ట ఆయన. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీని ప్రవేశపెట్టినప్పుడు ఆ మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్న అరుదైన ఘనత కేవి మహాదేవన్ గారి సొంతం. ఈ వీడియోలో మనం కేవి మహాదేవన్ గారి బాల్యం, సంగీత మూలాలు, సినీ ప్రయాణంలోని ఒడిదుడుకులు, ఆయన సృజనాత్మకత, భాగస్వామ్యాలు, ఇంకా ఆయన సృష్టించిన అద్భుతమైన సంగీత సృష్టి వెనుక ఉన్న తాత్వికతను క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కేవి మహాదేవన్ గారు 1918 మార్చి 14న అప్పటి ట్రావెంకోర్ సంస్థానంలో ఉన్న కృష్ణ కోయల్ అనే మారుమూల గ్రామంలో ఒక సాధారణ తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటాచలం భాగవతార్ ఇంకా లక్ష్మీ అమ్మాల్. ఆయన కుటుంబానికి తరతరాలుగా సంగీతంతో లోతైన అనుబంధం ఉంది. కేవి మహాదేవన్ గారి తండ్రి గారు వెంకటాచలం భాగవతార్ గారు ప్రసిద్ధ గొట్టు వాద్యం వాయించడంలో నిష్ణాతులు, ఇంకా దేవాలయ గాయకులుగా సేవలందించారు. తన తండ్రి ద్వారా మహాదేవన్ గారు తన తొలి సంగీత పాఠాలను అభ్యసించారు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే మహాదేవన్ గారు వృత్తిపరమైన జీవితం ప్రారంభించారు. టీవీ చారి అనే వ్యక్తి సిఫారసుతో ఆయన బాలగాంధర్వ గాన సభలో చేరారు. ఆరంభంలో ఆ సభ వారు నిర్మించిన చంద్రవల్లి అనే నాటకంలో ఆయన ఏకంగా ఒక స్త్రీ పాత్రను పోషించారు. నాటక రంగంలో వివిధ పాత్రలు పోషిస్తూ సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉన్న సమయంలో సంతాన కృష్ణ నాయుడు అనే ఆయన రికమెండేషన్ తో మహాదేవన్ గారికి వేల్ పిక్చర్ స్టూడియోలో ఉద్యోగం లభించింది. వేల్ పిక్చర్ సంస్థ ఆ సమయంలో తిరుమంగై ఆళ్వార్ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆ చిత్రానికి సంగీత దర్శకుడైన టిఎం కళ్యాణం యువ మహాదేవన్ లో ఉన్న అసాధారణమైన సంగీత ప్రతిభను, నాద జ్ఞానాన్ని గుర్తించి వెంటనే తన సహాయకుడిగా నియమించుకున్నారు. టిఏ కళ్యాణం గారి దగ్గర వృత్తి మెలకువలు నేర్చుకున్నారు మహాదేవన్ గారు. 1942 సంవత్సరంలో ఆనందన్ అనే చిత్రానికి మొదటగా సంగీత దర్శకత్వం వహించారు. 1952 సంవత్సరంలో ఈయనకు మలయాళీ అయిన పుహలేంది గారితో పరిచయం ఏర్పడింది. అతన్ని తన సహాయకుడిగా పెట్టుకున్నారాయన. ఈయన చివరి వరకు మహాదేవన్ గారితోనే పనిచేశారు. మహాదేవన్ గారి తెలుగు సినీ ప్రస్థానం 1958 సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాతో మొదలైంది. అదే సంవత్సరంలో విడుదలైన ముందడుగు సినిమాతో మహాదేవన్ గారి ప్రతిభ తెలుగు వాళ్లకు బాగా అర్థమైంది. మహాదేవన్ గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏంటంటే 1962లో వచ్చిన మంచి మనసులు అనే చెప్పాలి. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తెలుగు వాళ్లకు మామగా మారిపోయారు. దానికి కారణం మంచి మనసులు సినిమాలో ఆయన స్వరపరిచిన మామ 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 అనే పాట. ఈ పాట బాగా జనాదరణ పొందింది. అప్పటి
అప్పటి నుంచి మహాదేవన్ గారిని అందరూ మామ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో మంచి మనసులు సినిమా కేవలం పాటల వల్లే హిట్ అయిందన్న వారు కూడా ఉన్నారు. 1963లో వచ్చిన మూగ మనసులు సినిమా మామను తిరుగులేని స్థాయికి చేర్చింది. మహాదేవన్ గారు తెలుగు సినిమా సంగీతంలో ఒక కొత్త బాణికి ఊపిరిపోశారు. కానీ ఈయనకు తెలుగు రాదు. అయినా సంగీతానికి భాష అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహాదేవన్ ఒకరు. మహాదేవన్ గారు రచయిత పాట రాశాక దానికి స్వరాలను అద్దేవారు. చివరి వరకు ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. మనం ట్యూన్ చేసి ఇస్తే అందులో మాటలు పట్టక రచయిత ఇబ్బంది పడతాడు, అందుకే ఆ పద్ధతి వద్దు అని సున్నితంగా తిరస్కరించేవారు ఆయన. పదాల భావం స్వరాల ద్వారా మరింత ఎలివేట్ అయ్యేలా ఆయన బాణీలు కట్టేవారు. ఏ కవి రాసిన పదాలలోనైనా ఒక అంతర్లీనమైన శ్రావ్యత దాగి ఉంటుందని, దానిని వెతికి తీయడమే సంగీత దర్శకుడి బాధ్యత అని ఆయన బలంగా విశ్వసించారు. తెలుగు తెలియకపోయినా రచయిత రాసిన సాహిత్యం అర్థం కాకపోయినా అడిగి మరి దాని అర్థం తెలుసుకుని సందర్భానుసారంగా స్వరాలను అందించేవారు మామ మహాదేవన్ గారు. శాస్త్రీయ సంగీతాన్ని పండితులకే పరిమితం చేయకుండా దానిలోని సంక్లిష్టతను సరళీకరించి సామాన్య ప్రేక్షకులకు సైతం చేరువ చేయటంలో ఆయన అసాధారణమైన కృషి చేశారు. ఆయన క్రమం తప్పకుండా ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, కొసరాజు, ఆరుద్ర, దాశరథి వంటి హేమాహేమిలతో కలిసి పనిచేశారు. మనసు కవిగా పేరొందిన ఆత్రేయ పదాలకు మహాదేవన్ గారు ప్రాణం పోశారు. వేటూరి గారు తన కెరీర్ లో రాసిన 5,000కు పైగా పాటల్లో అత్యుత్తమమైనవి మహాదేవన్ గారు స్వరకల్పన చేసినవే. ముఖ్యంగా శంకరాభరణం చిత్రంలో వేటూరి గారి రాసిన శంకర నాద శరీరాపర, దొరకున ఇటువంటి సేవ, ఓంకార నాదానుసంధానమౌ ఇలాంటి సంక్లిష్టమైన కీర్తనల స్థాయి పాటలకు మహాదేవన్ గారు ప్రాణం పోశారు. ఘంటసాల గారు, పి లీలా గారు వంటి పాత తరం దిగ్గజాలతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు, ఎస్ జానకి, కెజె యేసుదాసు, వాణి జయరాం, చిత్ర వంటి గాయని గాయకులకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి వారిని అత్యున్నత స్థాయికి చేర్చిన ఘనత మహాదేవన్ గారిదే. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీత ప్రయాణంలో మహాదేవన్ గారి పాత్ర గురువు లాంటిది. ఆయన ప్రతిభను గుర్తించిన మహాదేవన్ గారు అత్యంత క్లిష్టమైన కర్ణాటక సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనతోనే పాటలు పాడించాలని పట్టుబట్టారు. మహాదేవన్ గారు ఆయనపై ఉంచిన నమ్మకమే తన మొట్టమొదటి జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డును తెచ్చిపెట్టింది. కెవి మహాదేవన్ గారి కెరీర్ లో అనేక వందల బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నప్పటికీ దిగ్గజ దర్శకుడైన కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఆయన సమకూర్చిన సంగీతం భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సిరివెన్నెల, శృతి లయలు, స్వాతి కిరణం, సూత్రధారులు, శుభలేఖ వంటి చిత్రాలు ఈ కలయికలో వచ్చిన ఆణిముత్యాలు. 1980లో విడుదలైన శంకరాభరణం అప్పటి వరకు ఉన్న సినిమా వ్యాకరణాన్ని, సంగీత శైలిని పూర్తిగా మార్చేసింది. ఈ చిత్రానికి ప్రాణం కెవి మహాదేవన్ గారి సంగీతమే అనడంలో నిస్సందేహం లేదు. మహాదేవన్ గారు ఈ చిత్రంలో ప్రయోగాత్మకంగా అత్యంత క్లిష్టమైన రాగాలను ఎంచుకున్నారు. సంగీత పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. శాస్త్రీయ సంగీతం పండితుల సొత్తు కాదని, అది అందరికీ చెందాలనే సందేశాన్ని మహాదేవన్ గారు తన సంగీతం ద్వారా సామాన్యుల గుండెల్లోకి చొప్పించారు. ఈ చిత్రానికి గాను మహాదేవన్ గారికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు, ఇంకా నంది అవార్డు లభించాయి. ఆ తర్వాత 1987లో రిలీజ్ అయిన శృతిలయలు సినిమాకు స్వరాలు సమకూర్చడంతో ఆయనకు మరో నంది అవార్డు వచ్చింది. అలాగే కమర్షియల్ మాస్ చిత్రాలకు కూడా ఆయన ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. శంకరాభరణం లాంటి క్లాసికల్ కళాఖండాలు ఇస్తూనే కమర్షియల్ చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్ లో సీట్ల మీద నుంచి లేచి డాన్స్ చేసేలా ఉత్సాహభరితమైన సంగీతాన్ని సమకూర్చగలగటం ఆయన బహుముఖ ప్రజ్ఞని చూపుతుంది. మహాదేవన్ గారు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో జాతీయ స్థాయిలో సంగీత దర్శకులకు పురస్కారాలు ఇవ్వటం ప్రారంభించిన తొలి సంవత్సరమే ఆ అవార్డును గెలుచుకున్న చరిత్ర ఆయన సృష్టించారు. ఆయన అందుకున్న పురస్కారాలు జాతీయ చలనచిత్ర పురస్కారం, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, నంది పురస్కారం, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా ఆయన అందుకున్నారు. 6 దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన కెవి మహాదేవన్ గారి కెరీర్ 1990ల మధ్యలో అనారోగ్య కారణాల వల్ల నెమ్మదించింది.
వచ్చింది. విశ్రాంతి లేకుండా పనిచేసిన ఆ దేహం వృద్ధాప్య సమస్యలతో, ముఖ్యంగా అనారోగ్యంతో అలసిపోయింది. 1992లో కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన స్వాతి కిరణం ఆయన పూర్తి స్థాయిలో సంగీతం అందించిన చివరి చిత్రం. అనారోగ్యంతో బాధపడుతూ సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకున్న ఈ స్వరబ్రహ్మ 2001 జూన్ 21న చెన్నైలోని తన 83వ ఏట ప్రశాంతంగా కన్నుమూశారు. ఆయనకు కుమారుడు వెంకటాచలం, తదితర కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఆయన పిల్లలెవరూ ఆయన సంగీత వారసత్వాన్ని, వృత్తిని కొనసాగించలేదు. మహాదేవన్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన సృష్టించిన స్వరాలలో ఆయన సజీవంగానే ఉన్నారు. దక్షిణ భారత సినిమా సంగీత చరిత్రలో ఒక ధృవతారగా, తరగని స్ఫూర్తిగా ఎప్పటికీ ఆయన వెలుగొద్దుతూనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ కేవి మహాదేవన్ గారి సంబంధించిన వివరాలు. ఆయన స్వరపరిచిన పాటలలో మీకు ఏ పాట బాగా ఇష్టమో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని బయోగ్రఫీ వీడియోల కోసం మన యూవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.